అమ్మా కళ్యాణి అంటే నువ్వేనమ్మా? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. నేను విశాఖపట్నంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నీతో కాస్త పని ఉండి వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేరండి, సాయంత్రం వస్తారు, అప్పుడు వచ్చి మాట్లాడండి. నాన్నగారితో ఏం పర్లేదమ్మా, అవసరం నీతోనే ఉంది. నాతోనా? కొంచెం ఎలా వస్తావమ్మా? పదండి. నాకు ఒక కూతురుందమ్మా, పెళ్లి కావలసిన పిల్ల. కట్నాలు లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోమన్నారు. ఇక యాశ లేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎలాగో బ్రతికి బయటపడింది. మళ్ళీ 3వ సారి కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఒక అతను దేవుళ్లాగా వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆమె కోలుకోవడానికి అతను ఆ మాట అన్నాడే కానీ నిజంగా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. ఎందుకని? అతనికి ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది. మరెందుకు అలా అన్నాడు? నా కోసం నేను చెప్పమంటే అలా చెప్పాడు. ఇప్పుడు అతను నిజంగా పెళ్లి చేసుకోకపోతే ఆ సంగతి అమ్మాయికి తెలిస్తే నా బిడ్డ నాకు దక్కదమ్మా, చచ్చిపోతుంది. మరి సంగతి అతను తెలుసా? తెలుసమ్మా. అయినా ముందుగా ఒకరి మనసు ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోలేడు కదా. పోనీ ఎవరికి మనసు ఇచ్చారో ఆ అమ్మాయిని వెళ్ళి మీరు అడగలేకపోయారా? అది అడగటానికే వచ్చానమ్మా. చక్రవర్తిని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. చక్రవర్తి నా దగ్గరే చదువుకున్నాడమ్మా. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడు. నిజం చెప్పాలంటే అతని చదువు నేనే చెప్పించాను. అతను కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను. కానీ మా దురదృష్టం, నా భార్య చనిపోవడంతో నేను ఆ ఊరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. చక్రవర్తి తిరిగి వచ్చి మా కోసం ఎన్నో చోట్ల వెతికాట, కానీ మేము కనిపించలేదు. అమ్మా, జీవితంలో ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, కానీ ప్రేమించిన ప్రియుణ్ణి ఇచ్చేయమనడం న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ భార్యను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకోలేనమ్మా. నువ్వే గనక దీనికి ఒప్పుకోకపోతే, ఈ పెళ్ళే గనక జరగకపోతే నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళటం అంటూ జరగదు. నా బిడ్డ నీ చెల్లెలనుకో. నీ చెల్లెలే గనక ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏ సహాయం చేస్తావు? అలాంటి సహాయాన్నే చెయ్యమ్మా. చక్రవర్తి నిన్ను ప్రేమించి కనుక ఉండకపోతే తప్పకుండా నా బిడ్డనే పెళ్లి చేసుకునేవాడమ్మా. అమ్మా, ఇవి చేతులు కావు తల్లి. కళ్యాణి, ఏమిటి నువ్వు ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో రండి. ఏమిటి కళ్యాణి ఇంత అర్జెంటుగా వచ్చావు? రావాల్సి వచ్చింది కాబట్టి. ఏ? ఎంత అవసరం లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తాను చెప్పండి. చెప్పు కళ్యాణి. మీరు నాకు సాయం చేస్తానంటే చెప్తాను. అంటే నీ అవసరానికి ఆదుకోననుకున్నావా? ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను. చెప్పు కళ్యాణి. నా మీద ప్రమాణం చేస్తే నేను చెప్తాను. కళ్యాణి, నా మీద నీకున్న నమ్మకం అంతేనా? నమ్మగలను, కానీ చెప్పిన తర్వాత నా వల్ల కాదు, నేను చేయలేనంటే నా ప్రాణం పోయినా అన్ను. ఒకవేళ అంటే అనను 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 అంతే. నా మీద ఒట్టు. సరే, నా మీద నీ నమ్మకం అంతే అయితే ఓకే, చెప్పు. మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి. త్యాగం చేస్తున్నావా? న్యాయం చేస్తున్నాను. ఎవరికి? నేను మీ జీవితంలో వచ్చి ఉండకపోతే
గౌరీ ఈ స్థితిలోనే ఉంటే మీ మాస్టర్ మిమ్మల్ని ప్రాధాయపడితే మీరేం చేసేవారు? ఆమెను పెళ్లి చేసుకునేవారుగా. అందుకే నేను అసలు మీ జీవితంలోకే రాలేదనుకోండి. మీరే ఒకసారి అన్నారు ఆయన ఎంత సహాయం చేశారో అని. ఆయనే కానీ లేకపోతే ఈరోజు నేను లేదు అన్నారు. ఆయన చివరి రోజులు అడిగిన ఒకే ఒక కోరిక కాదనకండి. ప్రేమ తూర్పు అయితే పెళ్లి పడమర. తూర్పు పడమర ఎప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి, చూసుకుంటూనే ఉంటాయి. అంతే. ఒక పక్క ఉదయిస్తుంటుంది, ఒక పక్క అస్తమిస్తుంటుంది. అసలు ప్రేమ అంటే అదేనేమో. అలా కాకపోతే అది ప్రేమే కాదేమో. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా వస్తారు, ఎందరైనా వస్తారు. అదే గౌరీకి పెళ్లి జరుగుతుందా? ప్రేమ అంటే స్వార్థం కాదని మీరే చాలాసార్లు చెప్పారు. నిజంగా మీరు నన్ను వదులుకోలేకపోతే మీరు స్వార్థపరులే అవుతారు. ఇది పెళ్లి కాదు, గురుదక్షిణ అనుకోండి. కళ్యాణి, ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి, కళ్యాణి, అలా ఉన్నామే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట.